అందరికీ నమస్కారం. వెల్కమ్ టు Cvn Talks. ఈరోజు మనం కోడిగుడ్ల పులుసు ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. సో ఇందుకు గాను నేను 2 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి. అలాగే టమాటోస్ కూడా అంతే, 2 మీడియం సైజు టమాటోస్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. అలాగే ఆయిల్ వచ్చేసి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను. తర్వాత గరం మసాలా పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్, తర్వాత కారం వచ్చేసి రుచికి తగ్గట్టు వేసుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా అంతే రుచికి తగ్గట్టుగా వేసుకుందాము. తర్వాత చింతపండు జ్యూస్ అండి, ఇది ఒక చిన్న లెమన్ సైజులో చింతపండు నానబెట్టి దాని నుండి జ్యూస్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎగ్స్ అండి. బాయిల్డ్ ఎగ్స్ 4 తీసుకున్నాను. సో ఇంకా ప్రిపరేషన్లోకి వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ మీద ఇలా కొంచెం లోతుగా ఉన్న ప్యాన్ పెట్టుకుందాము. సో ఇప్పుడు 3 నుండి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇదంతా మిక్స్ అయ్యే వరకు ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఒక 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత ఇప్పుడు టమాటోస్ కూడా యాడ్ చేసుకోండి. మామూలుగా అయితే కోడిగుడ్ల పులుసుకి మెయిన్గా చింతపండు జ్యూస్ మాత్రమే వాడతారండి చాలామంది. ఇక్కడ నేను టమాటోస్ ఎందుకు యాడ్ చేశాను అని అంటే, టమాటోస్ చింతపండులో ఉన్న పులుపుని కొంచెం డామినేట్ చేస్తుంది అనమాట. అంటే టేస్ట్ మరీ పుల్లగా రాకుండా, అంటే కొంచెం స్వీట్నెస్ వచ్చేలా చేస్తుంది అనమాట టమాటోస్ వేసుకోవడం వల్ల. సో దానివల్ల ఏంటంటే మనము చింతపండు కొంచెమే తీసుకొని జ్యూస్లా చేసుకొని వేసుకోవచ్చు. సో అందుకే నేను టమాటోస్ యాడ్ చేసుకున్నాను. సో ఇదంతా తొందరగా మగ్గాలి అని అంటే ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. జస్ట్ 1 టేబుల్ స్పూన్ అలా. ఇలా వేసుకోవడం వల్ల ఏంటి అంటే టమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు చక్కగా మగ్గిపోతాయి. సో ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు కుక్ చేసుకుందాం.
పొటాటోస్ ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి. అంటే మరీ ప్యూరీలా అవ్వాల్సిన అవసరం లేదు, మగ్గితే చాలు. ఎందుకంటే ఇంకా కూర ఫినిష్ అవ్వడానికి, అంటే కోడిగుడ్ల పులుసు ఫినిష్ అవ్వడానికి ఇంకా టైం ఉంది కనుక సో ఇంకా కూడా మగ్గుతాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు జ్యూస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒకవేళ వాటర్ వద్దు, కర్రీ అలాగే దగ్గరగా గుజ్జులా ఉండాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం పులుసులా ఉండాలి అనుకుంటే మాత్రం ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇందులో నేను మళ్ళీ సాల్ట్ ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నామండి. ఎందుకంటే చింతపండు పులుసు వేసాం కనుక ఖచ్చితంగా సాల్ట్ అయితే పడుతుంది. అలాగే కారం కూడా, కారం అంటే మీరు తినే స్పైసీనెస్ బట్టి 2 కానీ లేదంటే 3 టేబుల్ స్పూన్లు కానీ వేసుకోండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు మాత్రమే వేస్తున్నాను. తర్వాత వచ్చేసి గరం మసాలా పౌడర్ అండి, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. తర్వాత మూత పెట్టేసి ఫస్ట్ ఒక 5 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఎగ్గుని ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టి వేసుకుందాం. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఆ సూప్ అనేది, ఆ పులుసు అనేది గుడ్డు లోపల వరకు వెళ్ళి మంచి రుచినిస్తుంది. సో ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు ఉడకనిద్దామండి. సో ఇది ఇంకా అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను ఇంకా లైట్గా పుదీనా వేసుకుంటున్నాను. సో మన గుమగుమలాడే కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయిందండి. ఇంకా ఒకసారి ఇప్పుడు మన గుమగుమలాడే కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయిందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ అయితే ఒకసారి నేను టేస్ట్ చేసి నేను చేసిన వంటకు నేనే రివ్యూ ఇస్తాను. ఫస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఓకే అండి, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి తప్పకుండా కోడిగుడ్ల పులుసుని ట్రై చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సివిఎన్ టాక్స్, మీ చందన.